హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. అయితే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటాము. సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి కూడా ఎంతో విశేషమైనది. మనం ఎంతో పవిత్రమైన రోజుగా భావించి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మనం జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి రోజున పూజ చేసిన, వ్రతం చేసిన, దాన ధర్మాలు చేసిన, ఉపవాసం చేసిన, మిగతా ఏకాదశులన్నీ చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకే నిర్జల ఏకాదశి ఎంతో విశేషమైనది అని చెప్తారు. నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునే వాళ్ళు 3 రోజులు చేస్తారు. అంటే దశమి రోజు, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కూడా నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవాలి. ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు సాయంకాలమే ఇంట్లో అంతా కూడా శుద్ధి చేసుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి. అలాగే ఉపవాసం చేయడానికి సిద్ధమవ్వాలి. అంటే దశమి రోజు సాయంకాలం కూడా అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి, భోజనం చేయకూడదు. ఏకాదశి వ్రతం చేయలేకపోయినా సరే ఉపవాసం ఉండాలి అనుకుంటే మాత్రం దశమి రోజు సాయంకాలం నుండే ఉపవాసం ఉండాలి. దశమి రోజు సాయంకాలం ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు, లేదా భోజనం చేయకుండా ఏదైనా టిఫిన్ చేయవచ్చు. నాన్ వెజ్ లాంటివి ముందు రోజు కూడా అసలు తినకూడదు, ఇంట్లో కూడా ఉండకూడదు. ఇంకా ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజను ప్రారంభించుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ రోజంతా కూడా మనం ఆ స్వామివారి ఆలాపనలో ఉండాలి. అలా ఆలాపనలో ఉండాలి అంటే మన ధ్యాస ఎటు మళ్ళకుండా ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుంటే మనం ఎటు తిరుగుతున్నా సరే పీఠం కనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఈశాన్యం వైపుగా పసుపుతో కానీ జాజితో కానీ అలికి బియ్యం పిండితో శంకుచక్రనామాలు గీసి అలాగే అష్టదళ పద్మ ముగ్గు వేసి పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఒక పీఠను ఏర్పాటు చేసుకొని దాని మీద జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఫోటో నిలుపుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన సువాసనభరితమైన పుష్పాలతో, తులసి దళాలతో అలంకరించాలి. ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామిని కానీ, రాముల వారిని కానీ, శివయ్యని కానీ, అలాగే నరసింహస్వామి యొక్క చిత్రపటాల్లో ఎవరి చిత్రపటం ఉన్నా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకొని అలాగే ముందుగా ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా, పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఏకాదశి రోజున నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిది. చాలామంది నదీ స్నానాలకు వెళ్తూ ఉంటారు. ఆ రోజున మనం నదీ స్నానం చేసి ఉపవాసం చేసి దైవధ్యాసలో ఉండి మనకి వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు. అయితే ఈసారి నిర్జల ఏకాదశి కాబట్టి మనం నార్మల్గా ఏకాదశి రోజుల్లో పాలు పండ్లు తీసుకుంటూ కూడా ఉపవాసం చేయవచ్చు. కానీ నిర్జల ఏకాదశి రోజున నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. ఆరోగ్యం సహకరించకపోతే మీరు ఏ విధంగా ఉపవాసం చేయగలరో అలాగే చేయండి. అలాగే అన్నం మాత్రం అస్సలు తినకూడదు. ఆ రోజు బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటారు అని చెప్తారు. అందుకే ఆ రోజున మనం బియ్యం తీసుకోకూడదు. ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఏదైనా లైట్గా తినాలి అనుకుంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఉప్మా కానీ పాయసం కానీ తీసుకోవచ్చు. బియ్యంకి సంబంధించిన టిఫిన్ కూడా తినకూడదు. ఏకాదశి రోజున శంకుచక్ర ప్రమిదల దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా దాంట్లో దీపారాధన చేయండి. ఏకాదశి రోజున నదీ స్నానము, ఉపవాసము, ధ్యానము ఎంత ముఖ్యమో దాన ధర్మాలు కూడా అంతే ముఖ్యము. ఆ రోజు చేసే దానాలకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ మనం దానం చేసేంత స్తోమత లేదు అనుకుంటే మీ వీలున్నంతలో ఏదైనా దానం చేయవచ్చు. అలాగే ఇంతమందికి చేయాలని ఏమీ లేదండి. మీ స్తోమతను బట్టి కొంతమందికైనా చేయవచ్చు, ఒక్కరిద్దరికైనా చేయవచ్చు. దాన ధర్మాలు కూడా మనం ఆ యొక్క మాసాన్ని బట్టి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు వర్షాకాలం కదా, గొడుగులు దానం చేయండి. అలాగే ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటిస్తూ పూజ చేసుకునే వాళ్ళు ఏకాదశి రోజున అలాగే ద్వాదశి రోజున ఈ 2 రోజులు కూడా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. విష్ణువాలయాలకు ఏ ఆలయంకైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి అలాగే లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహం లేకపోతే ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. అలాగే వీలుంటే స్వామివారికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు, లేదా పంచామృతాలు అందుబాటులో లేకపోతే తులసి జలంతో అభిషేకం చేయవచ్చు. ఆ రోజున ఉపవాసం ఉంటాం కదా, పంచామృతాలు చేసిన తీర్థాన్ని మనం స్వీకరించవచ్చు. అలాగే తులసి జలంతో అభిషేకం చేస్తే ఆ జలాన్ని కూడా మనం తీర్థంలాగా స్వీకరించవచ్చు.
ఆ తులసి జలాన్ని మనం తీర్థంలాగా స్వీకరించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతాయి. ఆ రోజున స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు తప్పకుండా చదువుకోవాలి. ఇంకా మీ వీలుని బట్టి స్వామివారికి సంబంధించినవన్నీ చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తరము, లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రం, మణిదీపవర్ణన అన్నీ చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదువుకోలేము అనుకుంటే టీవీలో పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ అమ్మవారిని కూడా స్మరించుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ స్వామివారిని కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఆ స్వామి అమ్మవార్లు తృప్తి చెందుతారు. మనం ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నా సరే అమ్మవారి చదువుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, లేదా మంగళకరమైన వస్తువులతో వేటితో అయినా పూజ చేసుకోవచ్చు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి రోజున అంటే మరుసటి రోజున ఉదయాన్నే పూజ చేసుకుని గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతనే ఉపవాసం విడవాలి. ఒకవేళ ద్వాదశి రోజున గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో పూజ చేసుకుని పీఠం కదిపి ఆ తర్వాత ఉపవాసం విడవచ్చు. ఏకాదశి ఉపవాసానికి ఒక నియమం ఉంటుందండి. ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. అలాగే ద్వాదశి రోజున తప్పకుండా ఉపవాసం విడిచిపెట్టాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం విడిచి భోజనం చేయకపోతే ఏకాదశి ఉపవాసానికి ఫలితం లభించదు అని చెప్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి రోజు మధ్యాహ్నం నుండే ఉపవాసం మొదలుపెట్టి ద్వాదశి రోజున ఉపవాసం విడిచిపెట్టాలి. అలా ఉపవాసం ఉండేవారు దశమి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే నేల మీద పడుకుంటే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే మహాప్రీతికరము. అందుకే ఏకాదశి రోజున మనం వ్రతం చేసుకున్నా, పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే, నార్మల్గా నిత్య దీపారాధన చేసుకున్నా సరే పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. బియ్యం పిండిలో బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, కొంచెం నీళ్లు పోసి పిండి కలుపుకుంటాము. అయితే పిండి ప్రమిదలు ఎన్నైనా చేసి పెట్టవచ్చు. పిండి ప్రమిదలకు కూడా చక్కగా గంధము, కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. మనం పిండి ప్రమిదల్ని ఆవు పాలు, ఆవు నెయ్యి కలుపుకొని చేసుకోవడం వలన పిండి ప్రమిదలు విరగకుండా ఉంటాయి. ప్రమిదలు ఇలాగే చేయాలి, ఇలాగే బొట్టు పెట్టాలని నియమం అయితే ఉండదండి. మన ఇష్టపూర్వకంగా అంటే మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు, అలా బొట్టు పెట్టుకోవచ్చు. వీలైతే పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి 7 అనే సంఖ్య ఎంతో ప్రీతికరము. 7 కొండలవాడు అంటాం కదా, అందుకే నేను 7 దీపాలు వెలిగేటట్లుగా చూసుకున్నాను. ఒకవేళ మీరు 2 ప్రమిదల్లో దీపారాధన చేస్తే పిండి ప్రమిదలు 5 చేసుకోండి. అలా 7 దీపాలు వెలిగేటట్లుగా చూసుకోండి. పిండి ప్రమిదల్లో దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి కర్పూర పూజ అంటే ఎంతో ప్రీతికరము. ఏకాదశి రోజున కర్పూర పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనికోసం ముద్ద కర్పూరం కానీ లేదా కర్పూరం బిళ్ళలు కానీ తీసుకోవచ్చు. ముద్ద కర్పూరం అయితే కర్పూరాన్ని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోండి. అలాగే బిళ్ళలైతే 108 లెక్క పెట్టుకోండి. మనకి ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరిక మీద మనం 7 శనివారాలు కర్పూర పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారము కూడా కర్పూరంతో పూజ చేసుకొని ఆ కర్పూరాన్ని ఒక బాక్స్లో పెట్టుకోవాలి. అలా 7 శనివారాలు చేసుకొని ఆ తర్వాత ఆ కర్పూరం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి తిరుపతి వెళ్తే అక్కడ వెలిగించవచ్చు. లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ కర్పూరాన్ని వెలిగించవచ్చు. ఏకాదశి రోజున చేసుకుంటే ద్వాదశి రోజు గుడికి వెళ్తాం కదా, అప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడ వెలిగించవచ్చు. వెలిగించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. కర్పూరాన్ని సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరం చదువుకోవాలి లేదా గోవిందనామాలు చదువుకోవాలి. కర్పూరం బిళ్ళలు తీసుకున్నట్లయితే ఒక్కొక్క బిళ్ళని సమర్పిస్తూ 108 బిళ్ళలతో అష్టోత్తరం చదువుకోవాలి. ఈ కర్పూరాన్ని మరుసటి రోజు తీసుకువెళ్ళి గుడిలో వెలిగించిన తర్వాత అక్కడ అయ్యగారికి స్వయం పాకదానం ఇస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇస్తే చాలా మంచిది. అంటే బ్రాహ్మణులకు భోజనం పెడితే మంచిది, కానీ వాళ్ళు మనం పెట్టిన భోజనం స్వీకరించరు. అందుకే స్వయం పాకదానం ఇస్తే చాలా మంచిది. స్వామివారికి గోధుమ రవ్వ పాయసం కానీ లేదా వీలు లేకపోతే వడపప్పు పానకం కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు తులసి దళం వేసి సమర్పించాలి. అలాగే స్వామివారికి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. మీరు ఉదయం సమయంలో ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం కూడా విష్ణు సహస్రనామం చదువుకొని స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. మరుసటి రోజు ఉదయం కూడా పీఠం దగ్గర దీపారాధన చేసి గుడికి వెళ్ళి వచ్చి అప్పుడు పీఠం కదపచ్చు.
ద్వాదశి రోజున గుడికి వెళ్ళలేకపోయినా సరే ఇంట్లో దీపారాధన చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత పీఠం కదపవచ్చు. సాయంకాలం దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలు తీసి ఆవుకు తినిపించండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే స్వామివారికి అష్టోత్తరం చదువుకున్న తులసి దళాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని స్వీకరించండి. అవి అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తులసి దళాలు కాబట్టి ఎంతో విశేషమైనవి. మనకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరం అవుతుంది. ఏకాదశి రోజున సాయంకాలం పూజ చేసుకునేటప్పుడు మనం ఈ కర్పూరాన్ని తీసి బాక్స్లో పెట్టుకోవచ్చు. పీఠం మీద ఏర్పాటు చేసుకున్న విగ్రహాలు, దేవుడి ఫోటో అన్నీ కూడా దేవుడి మందిరంలో యథావిధిగా పెట్టుకోవచ్చు. పీఠం మీద ఏర్పాటు చేసుకున్న పసుపు కుంకుమ యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. మనం ఆ రోజున ఉపవాసం ఉంటాం కదా, స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అయితే ఈసారి నిర్జల ఏకాదశి కాబట్టి నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం చేయాలనుకునేవారు కటిక ఉపవాసం ఉండాలి. ఏమీ స్వీకరించకూడదు. స్వామివారి ప్రసాదం మాత్రం స్వీకరించవచ్చు, కానీ ప్రసాదంలా మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున స్వామివారిని పూజించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.